మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సో మనతో పాటు బీసీసీఎల్ పార్లమెంట్ అధికార ప్రతినిధి మనతో పాటు ఉన్నారు, ముత్తుకూరు మౌలా గారు ఉన్నారు. వారిని అడిగి కూడా ఈ కార్యక్రమాన్ని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి మౌలా గారు. ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడంతో ఇక్కడున్న అన్ని పక్షాలకు సంబంధించిన లీడర్లు అందరూ విజయోత్సవ ర్యాలీలో భాగంగా ఈరోజు బురకాయలకోటలో నిర్వహించిన ఈ విజయోత్సవ ర్యాలీలో అందరూ పాల్గొని ఈ ర్యాలీని ప్రజలతో మమేకమై అందరూ వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచుకుంటూ కాకడమే కాకుండా భవిష్యత్తులో ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనే దానికి నిదర్శనం ఒకటే. నిన్న జగన్ బొమ్మలు ఉన్న బ్యాగులను జగన్ అయి ఉంటే చంద్రబాబు అయి ఉంటే కనుక చంద్రబాబు బొమ్మ ఉంటే కనుక జగన్ పంచేవాడు కాదు. కానీ చంద్రబాబు కూటమి పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళంతా ఒక నిర్ణయం తీసుకొని గవర్నమెంట్ ప్రజా సొత్తును దుర్వినియోగం చేయకుండా బ్యాగులు పంచడం జరిగింది. అదే కూటమి అభివృద్ధికి నిదర్శనం. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని కానీ ఈ దేశాన్ని కానీ పాలిస్తారని కోరుకుంటూ ఇంకా విజయపదంలో ప్రతి ఒక్కటి కమిట్మెంట్తో పనిచేస్తూ ఈ అభివృద్ధిని ముందుకు సాగదీస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగు. అందరికీ నమస్కారం. ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు, మరియు మా నాయకుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు ఎన్డీఏ కూటమి విజయోత్సవ ర్యాలీ ఇక్కడ తమ్మలపల్లి నియోజకవర్గం మొలకల్చెరువు మండలం బురకాయలకోటలో అందరూ బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలయికతో ఇక్కడ బైక్ ర్యాలీ నిర్వహించి కేక్ కట్ చేయడం జరిగింది. కానీ మేము చెప్పేది ఏమరా అంటే, మా నాయకుడు ఇది జస్ట్ మా ఆనందం అంతే వ్యక్తపరుస్తున్నాం, ప్రజలకు మా ఆనందం వ్యక్తపరుస్తున్నాం అంతే తప్ప ఎవరిని కించపరిచే కాదు. మా నాయకుడు విజయం తర్వాతే చెప్పాడు, వెంటనే చెప్పాడు, ఇది కక్ష సాధింపు రాజకీయం కాదు, మనము ప్రజల క్షేమం కోరి చేసే ఇది కాబట్టి మాకు అటువంటి ఉద్దేశాలు ఏం లేవు. ప్రతి వ్యక్తిని కలుపుకొని పోతాం. ఎవరికి కాన్స్టిట్యున్సీలో ఎవరికైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళకి సాల్వ్ చేసే విధంగా అడుగులు ముందుకేస్తాం. ఎన్డీఏ కూటమి ఇలాగే నడవాలని మీడియా ముఖంగా ప్రత్యేకంగా కోరుతున్నాను. ధన్యవాదాలు. రాష్ట్ర కో కన్వీనర్ సెల్ అధ్యక్షులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి. ఈరోజు ఇక్కడ వచ్చేసిన కార్యకర్తలకు ఎన్డీఏ కూటమి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎన్డీఏ ఆధ్వర్యంలో అత్యధిక మెజార్టీతో ఈరోజు దేశంలో అయితే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడింది. రాష్ట్రంలో అయితే చంద్రబాబు గారి నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడింది. దాంట్లో భాగంగానే ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ ఇతర మంత్రులు కానీ ఈరోజు అందరూ శాఖలు కేటాయించి ఈరోజు ఇన్ఛార్జ్ తీసుకోవడం జరిగింది. అంటే అధికారంలోకి వస్తే అందరి మీద కుట్రపూరితంగా పక్షపాతంగా చర్యలు చేపట్టమని ఎన్డీఏ ప్రభుత్వం కానీ, దేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కానీ, రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి కానీ ఎక్కడ కానీ కక్షపూరితంగా ఎవరిమైనా కక్ష సాధించే చర్యలు చేపట్టమని ఈరోజు బంధువుకజన కొందరైతే ప్రత్యేకంగా గలాట చేయాలనే ఉద్దేశంతో కొన్ని ప్రేరేపిత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ కార్యక్రమం అన్నదాన్ని మేము ఖండిస్తున్నాము. రాబోయే కాలంలో కూడా తంబాలపల్లి నియోజకవర్గంలో అయితేనేమి, రాష్ట్రంలో అయితేనేమి అభివృద్ధి పరంగా ఎవరైనా కానీ ముందుకు వస్తే వాళ్ళ సలహాలు తీసుకొని ఈరోజు రాష్ట్రంలో ముందుకెళ్తామని ఎన్డీఏ కూటమి తరపున నేను ఈరోజు హామీ ఇస్తున్నాను. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఎల్లవేళలో శాంతియుతంగా ఎలాంటి రంపులు తగరారు లేకుండా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ర్యాలీలో అందరూ కూడా సహకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.